సంబంధించి 26 మండలాల్లో 503 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రి సిబ్బందికి అందజేశారు. ప్రత్యేక బస్సుల్లో వాళ్లంతా గ్రామాలకు బయలుదేరుతున్నారు. రాత్రి బస చేసే కేంద్రాల దగ్గర చలిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిబ్బంది కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. పంచాయతీ ఎన్నికల కోసం అయితే అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 502 గ్రామ పంచాయతీలలో మొదటి విడత రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ కోసం అయితే ఇప్పటికే అటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద పోలింగ్ సిబ్బందికి అన్ని సామాగ్రిని కూడా అందించారు. మరి కాసేపట్లో లంచ్ అనంతరము ఆ గ్రామ పంచాయతీలకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి ఉదయం 6 గంటలకు అన్ని ఏర్పాట్లు చేసుకొని 6:30కు మాక్ పోలింగ్ను ఏజెంట్ల సమక్షంలో ప్రారంభించి 7 గంటలకు ఆ పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. అదేవిధంగా 2 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పటికే హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే ఆ మెటీరియల్కి సంబంధించి కూడా అన్ని తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి, ఎలా ఉండాలి, అక్కడ సంబంధించి పీఓలకు కానీ అటు ఏపీఓలకు అంతా సామాగ్రి కూడా అందించిన పరిస్థితి మనం చూస్తున్నాము. సిబ్బంది రిసీవ్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏర్పాట్లలో కూడా చేస్తున్నారు. ఇక్కడ సిబ్బంది ఉన్నారు. అని చెప్పండి, ఎలక్షన్కి సంబంధించి ఏమేమి మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఏమేమి తీసుకున్నారు, ఎప్పటి వరకు ఉంటారు, ఇక్కడ నుంచి ఎప్పుడు బయలుదేరుతారు? దాదాపు అందరము సమయానికి రావడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎన్నికల విధిలో భాగంగా ఈ మండల పరిషత్ నుంచి మాకు ఇవ్వాల్సిన ప్రొసీడింగ్ ఆఫీస్ డైరీ ఫామ్స్ కానివ్వండి, మిగతా బ్యాలెట్ పేపర్స్, అకౌంట్స్ రూట్ ఆఫీసర్ తీసుకొస్తారు. మిగతా ఫామ్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా వెరిఫై చేసి పెట్టుకున్నాము. దాదాపు ఇక్కడ 1:30 వరకు లంచ్ వరకు ఉండేసిన తర్వాత గ్రామ స్థాయికి వెళ్ళిన తర్వాత మాకు ఏర్పాట్ల కోసం ఇచ్చిన షీట్స్ అన్నీ కూడా నింపుకొని అక్కడ ఏర్పాట్లు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటివరకైతే అరేంజ్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. మా పరంగా కూడా మా ఏర్పాట్లు, మా ఫామ్స్ అన్ని కూడా మేము నింపుకున్నాము, కరెక్ట్గానే ఉన్నాము. అది మనం చూస్తున్నాము. మేజర్గా మహిళా సిబ్బంది కూడా, మహిళా టీచర్స్ కూడా ఈ యొక్క పోలింగ్ డ్యూటీలలో ఉన్నారు. ఇక్కడ మేడం వాళ్ళతో మాట్లాడదాం. మేడం, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు మెటీరియల్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి కదా, తీసుకున్నారా? మీకు ఎక్కడ పడింది డ్యూటీ? మాకు మా యొక్క ఉద్యోగంలో భాగంగా మేము విధులు నిర్వర్తించడానికి వచ్చాము ఇక్కడికి మోడల్ స్కూల్లో. అన్నీ కూడా మేము వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి మెటీరియల్ను మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. ఈరోజు మమ్మల్ని మా యొక్క రూట్ బస్సెస్లో మమ్మల్ని తీసుకెళ్తారు. అన్నీ బాగానే ఉన్నాయి, సవ్యంగానే. మేము కూడా ఈరోజు అక్కడే ఉండాలి. వెళ్ళి మళ్ళీ రేపు ఆ పోలింగ్ అంతా ముగించేసి అక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇవన్నీ కూడా ఇక్కడే ఈ ప్లేస్లోనే మళ్ళీ మేము హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే బాగా చల్లగా ఉంది. చాలామంది కొంత అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు కొంత మా యొక్క మహిళలు కొంతమంది క్యాన్సర్తో కూడా వచ్చారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీలైతే ఇంకా కొద్దిగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా మీరు మా యందు దయతలిస్తారని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం మేడం. చాలామంది సఫర్ అవుతున్నారు, నడవలేని పరిస్థితిలో కూడా కొంతమంది ఉన్నారు, రిటైర్మెంట్కు దగ్గర ఉన్న వాళ్ళు. మిమ్మల్ని మేము రిక్వెస్ట్ ఒకటే మహిళగా నేను మిమ్మల్ని ప్రాధేయపడుతుంది ఏంటంటే, కొంతమంది ఇబ్బంది పడుతుంది కాబట్టి వారి ప్లేస్లో వేరే వాళ్ళని అలర్ట్ చేయండి. ఎగ్జాంపుల్ నేనే, నా ప్లేస్లో ఉన్న మేడము పిఓ, నేను అదర్ దాన్ పిఓ, ఆమె హార్ట్ ఆపరేషన్ అయ్యి అసలు తను నడవలేని స్థితిలో ఉన్నది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నాకు పిఓ కావాలి కాబట్టి నేనే రూట్ ఆఫీసర్తో మాట్లాడి మా ప్లేస్లో పిఓను మళ్ళీ ఒక జంట్ను ఆయన రిజర్వ్లో ఉన్న వాళ్ళని నేనే వెతుక్కొని నేనే నా యొక్క పోలింగ్ స్టేషన్కు నేను చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఎక్కడ కూడా జరగకుండా దయచేసి మీరు వీటిని సవ్యంగా జరిగే విధంగా, ఎక్కడ సిబ్బంది కొరత లేకుండా అన్ని ప్రశాంతంగా ముగిసే విధంగా మేము సహకరిస్తాం. మాకు కూడా సిబ్బందిని కొరత లేకుండా చేయాలని ప్రార్థించుకుంటూ మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామని. థ్యాంక్ యూ. అది మనం చూస్తున్నాము. మహిళా సిబ్బందికి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ మీదనైతే కలెక్టర్స్, అధికారులు మాకు సహకరించాలని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దనైతే వాళ్ళు కలెక్ట్ చేసుకున్న బ్యాలెట్ పేపర్స్ కావచ్చు, మెటీరియల్స్ అన్ని కూడా చెక్ చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించింది అయితే ప్రతి టేబుల్ వద్ద వాళ్ళకు కేటాయించిన గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి వీళ్ళకి ఇచ్చినటువంటి మెటీరియల్స్ను తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఆ మెటీరియల్స్ను కూడా క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి కూడా ఎలాంటి ఫిట్నెస్ ఉంది, అక్కడ మళ్ళీ ఓపెన్కి సంబంధించి కూడా చెక్ చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఓవరాల్గానైతే ఇక్కడ ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద నుంచి అయితే మరి కాసేపట్లో ఇక్కడ ప్రారంభం కానున్నారు. ఏర్పాట్లకు సంబంధించి అటు కలెక్టర్ పర్యవేక్షణ, అబ్జర్వర్ల పర్యవేక్షణలో అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే పూర్తయింది. ఇక్కడ కొంతమంది సిబ్బంది
ఉన్నారు, అసలు ఎన్ని రకాల మెటీరియల్స్ ఉన్నాయి, ఎంత స్టేషనరీ ఉంది, బ్యాలెట్ పేపర్కి సంబంధించి ఎన్ని రంగులు ఉన్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నారు, మీ ఎక్కడ మీకు డ్యూటీ పడింది, ఏమేమి రిసీవ్ చేసుకున్నారు ఇప్పటివరకు? మాకు కమలాపూర్ 7వ వార్డు మెంబర్లో పోలింగ్ విధులు నిర్వర్తించడానికి డ్యూటీ పడడం జరిగింది. ఇంతకుముందు ఒక గంటన్నర ముందు మేము పోలింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ అన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మాకు ఇక్కడ ఒకటి బ్యాలెట్ బాక్స్ ఒకటి ఇవ్వడం జరిగింది. బ్యాలెట్ బాక్స్తో పాటుగా దాదాపుగా 80 రకాల పేపర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా ముందస్తుగానే మేమంతా పోలింగ్ తేదీ, పోలింగ్ స్టేషన్ నంబర్ను కూడా మా పోలింగ్ సిబ్బందితో సహా రాయడం జరుగుతూ ఉన్నది. దీంతో పాటుగా ఇక్కడ రకరకాల కవర్స్ మాకు ఇవ్వడం జరిగింది. ఈ కవర్స్లో అన్నిట్లలో కూడా పేపర్స్ ఇవ్వడం ప్రధానంగా ఏంటంటే డైరీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఒకటి, తర్వాత డిక్లరేషన్ ఒకటి, తర్వాత మన బ్యాలెట్ పేపర్లకు సంబంధించినటువంటి అకౌంట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకటి, వీటిని ప్రధానంగా తీసుకొని చేస్తూ ఉన్నాము. దీంతో పాటుగా ఓటింగ్ కంపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇవి అయితే ఇక్కడ ఇంకా కొంత ఫెసిలిటీస్, బెంచెస్, చైర్స్ ఇంకా కొంత ఎక్కువ కల్పిస్తే ఇక్కడనే పూర్తి పని చేసుకునేటువంటి అవకాశం ఉండే. చాలామంది ఎంప్లాయీస్కు కూర్చునేటువంటి అవకాశం లేకపోవడం వల్ల ఇక్కడనే దాదాపుగా మేము మాకు కేటాయించినటువంటి స్కూలుకు వెళ్ళే కంటే ముందే సగానికంటే ఎక్కువ ఇక్కడనే పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. కానీ పూర్తి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇక్కడ పూర్తిగా పనిచేసుకోలేనటువంటి పరిస్థితులు ఉండడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. అదే మనం చూస్తున్నాము, కొంత మహిళా టీచర్లు అనారోగ్య బారిన పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వారికి కూడా డ్యూటీలు వేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. అదేవిధంగా కొంత ఓటు సీక్రసీ విషయంలో వార్డుకు ఒక ఉపాధ్యాయుడు ఉన్న ఆ వార్డులలో సీక్రసీ మెయింటైన్ చేయకపోవడంతో ప్రజాస్వామ్యయుతంగా వేసిన ఓటును లెక్కించే పద్ధతి కొంత రాంగ్గా ఉంది. దాన్ని కూడా సవరించాలని కూడా ఉపాధ్యాయులు చేస్తున్నారు. అదేవిధంగా రాత్రి వేళల్లో అక్కడ బస చేసే సమయంలో లైటింగ్ కావచ్చు, అక్కడ ఫెసిలిటీస్ విషయంలో కూడా కొంత అధికారులు చొరవ తీసుకొని మాకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అయితే పోలింగ్ సిబ్బంది కోరుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఎక్కడికక్కడ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 555 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 53 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవాలు కాగా 502 గ్రామ పంచాయతీలలో రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇది మొదటి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కావచ్చు, పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూర్తి